మధు, మేడపైకి వెళ్ళి బట్టలు తీసుకొని రమ్మా. వర్షం వచ్చేలా ఉంది. అని తల్లి వరలక్ష్మి అనడంతో డాబా మీదకు వెళ్ళి గబగబా బట్టలు తీసింది మధు. బట్టలు తీసుకొని కిందికి వస్తూ ఉంటే ఏదో వెహికల్ ఆగిన శబ్దం విని కిందకు తొంగి చూసింది. పక్కింట్లో ఎవరో దిగుతున్నట్టున్నారు. గేట్ ఎదురుగ్గా ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు. రెప్ప కూడా వేయకుండా ఆ అబ్బాయిని అలాగే చూస్తూ ఉండిపోయింది మధు. వర్షంలో తడుస్తూ అతన్ని అలాగే చూస్తూ ఉంది. మధు, ఇంకా ఏం చేస్తున్నావే వర్షం పడుతుంటే? అని తల్లి వరలక్ష్మి పిలవటంతో కిందకు దిగి ఇంట్లోకి వెళ్ళింది. ఏంటే అలా తడిసిపోయావు? ముందు వెళ్ళి తల తుడుచుకోపో అని గదిలోకి పంపింది వరలక్ష్మి. మధుమిత ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఆమెకు ప్రపంచం తెలియకముందే ఆ ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన తండ్రి ఒక అర్ధరాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా కాలం చేశారు. అప్పటికి మధు వయస్సు కేవలం 8 సంవత్సరాలు. మధు తల్లి వరలక్ష్మి అప్పటి నుండి ఎంతో కష్టపడుతూ వచ్చింది. చీరల మీద ఎంబ్రాయిడరీ పని చేస్తూ, కుట్టు పని చేస్తూ మధుకి చదువు చెప్పించింది. మధు తన తల్లి పడిన కష్టాన్ని చూస్తూ పెరిగింది. అందుకే ఆమె చదువును కేవలం డిగ్రీగా చూడలేదు, తన తల్లి కలలను నిజం చేసే ఆయుధంగా భావించింది. ఇంజనీరింగ్లో సీట్ సంపాదించిన రోజు వరలక్ష్మి కళ్ళల్లో కనిపించిన ఆనందం మధు జీవితంలో అత్యంత విలువైన క్షణం. నువ్వు బాగా చదువుకో మధు. నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తే నేను పడిన కష్టం మొత్తం మాయమైపోతుంది అని వరలక్ష్మి చెప్పిన మాట మధుని రేయింపవళ్ళు చదివేలా ప్రేరేపించింది. 4 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేలోపు గడిచిపోయాయి. మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇక మిగిలిందల్లా మంచి ఉద్యోగం సంపాదించడం. అప్పటి వరకు ఇల్లు, కాలేజ్ తప్ప మధుకి వేరే ప్రపంచం తెలీదు. రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉండేది. ప్రతిరోజు ఉద్యోగాలకు అప్లై చేసేది. ఇంటర్వ్యూ కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు మధు మేడపైకి వెళ్ళి బట్టలు తీసుకొని వస్తుండగా పక్కింట్లో నుంచి శబ్దాలు వినపడ్డాయి. లారీలో నుంచి సామాన్లు దించడం, మనుషుల మాటలు, ఏదో సందడి. దాదాపు 6 నెలలుగా ఖాళీగా ఉన్న పక్కింట్లో కొత్తగా ఎవరైనా దిగుతున్నారేమోనని చూసింది. అప్పుడే ఒక అబ్బాయి తన తండ్రితో కలిసి గేట్ బయట నించొని ఉన్నాడు. అతడే కార్తీక్. నిండైన రూపం, చురకైన కళ్ళు, పలకరించే నవ్వుతో ఆకర్షణీయంగా ఉన్నాడు. కార్తీక్. మధు అతన్ని మొదటిసారి చూసింది. ఆ క్షణంలో ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అంతవరకు ఉద్యోగం, తల్లి తప్ప మరో ధ్యాస లేని మధు మనసులో ఏదో కొత్త అలజడి మొదలైంది. మధు ప్రేమ మొదటి చూపులోనే మొదలైంది. కానీ తను ఏమీ చెప్పకుండా కేవలం తన చూపులతో, తన చిరునవ్వులతో కార్తీక్ను ఆరాధించడం మొదలుపెట్టింది. కార్తీక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్నంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కార్తీక్ తల్లిదండ్రులు లలిత, శివరామకృష్ణ. శివరామకృష్ణ ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అవ్వడంతో పట్నంకి వచ్చారు. కొంతకాలంలోనే మధు తల్లి వరలక్ష్మి, కార్తీక్ తల్లి లలిత మంచి స్నేహితులయ్యారు. కార్తీక్ ఆఫీస్కు వెళ్ళడం, సాయంత్రం తిరిగి రావటం, ఇదంతా మధుకి ఒక దినచర్యగా మారిపోయింది. ఆమె గంటల తరబడి కిటికీ దగ్గర నిలబడి అతని రాక కోసం ఎదురు చూసేది. కానీ కార్తీక్ ప్రపంచం చాలా పెద్దది. అతడు ఎప్పుడూ ఉద్యోగం, స్నేహితులతో నిమగ్నమై ఉండేవాడు. అలా కొన్నాళ్ళు గడిచాయి. మధుకు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాక మధుకు పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. తన కోసం బంధువులు, స్నేహితులు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చారు. కానీ మధుకి ప్రతి సంబంధంలోనూ లోపమే కనిపించేది. ఒక సంబంధమేమో, అమ్మా అబ్బాయికి కళ్ళద్దాలున్నాయి, నాకు నచ్చలేదు. మరో సంబంధం, వాళ్ళ కుటుంబం చాలా స్ట్రిక్ట్గా ఉందమ్మా, నేను అక్కడ ఉండలేను. ఇంకొకటి, అతను నాకంటే చాలా తక్కువ చదువుకున్నాడు, నా డ్రీమ్స్కి సపోర్ట్ చేయలేడు. ఇలా చెప్పుకుంటూ వచ్చేది. నిజానికి ఏదోలా సంబంధం చెడగొట్టుకోవడానికి సాకులు వెతికేది మధు. తన మనసులో కార్తీక్ను తప్ప ఏ అబ్బాయిని ఊహించకూడదని నిర్ణయించుకుంది. కానీ వరలక్ష్మి మాత్రం చాలా ఆందోళన పడేది. ఏమైంది మధు నీకు? ఎందుకు నువ్వు అన్ని సంబంధాలకు వంకలు పెడుతున్నావు అని వరలక్ష్మి అడిగితే మధు ఏదో ఒక కళ్ళబొల్లి మాట చెప్పి తప్పించుకునేది. సుమారు 1 సంవత్సరం పాటు ఈ మౌన ప్రేమాయణం నడిచింది. అంతలో కార్తీక్ ఆఫీసులో
అతని కొలీగ్ అయిన రమ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. రమ్య చూడటానికి చాలా గ్లామరస్గా, చురుగ్గా ఉండేది. అదే విషయం కార్తీక్ ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పాడు. ముందు కాస్త ఆలోచనలో పడ్డా తన కొడుకు సంతోషమే తమకు ముఖ్యమని నిర్ణయించుకొని కార్తీక్ చెప్పిన దానికి సరే అన్నారు కార్తీక్ తల్లిదండ్రులు, లలిత, శివరామకృష్ణ. ఒకరోజు కార్తీక్ తల్లి లలిత వరలక్ష్మి ఇంటికి వచ్చి తన ఆనందాన్ని వరలక్ష్మితో పంచుకుంది. వరలక్ష్మి గారు, మా కార్తీక్ ఆఫీస్లో తన కొలీగ్ అయిన రమ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది. త్వరలో నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకుంటున్నాం అని కార్తీక్ తల్లి సంతోషంగా చెప్పింది. చాలా సంతోషమండి, కార్తీక్కు మా తరపున కంగ్రాట్స్ చెప్పండి అని చెప్పింది వరలక్ష్మి. కానీ ఆ మాటలు విన్న మధుకి మాత్రం ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది. ఆమె కళ్ళ ముందున్న ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారింది. బాధపడుతూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఛీ, నేనెంత పిరికిదాన్ని! ఎందుకు నా ప్రేమను కార్తీక్కి చెప్పలేకపోయాను? బహుశా నాది కేవలం ఆరాధనే ఏమో. అతను సంతోషంగా ఉంటే చాలు అని ఆమె తనలో తానే సమాధానం చెప్పుకుంది. తన ప్రేమను దాచిపెట్టి కార్తీక్కు మంచి స్నేహితురాలిగా, పక్కింటి అమ్మాయిగా మాత్రమే ఉండటానికి ప్రయత్నించింది. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. తన గది కిటికీ దగ్గర కూర్చొని గంటలు తరబడి ఏడ్చేది. ఇక లాభం లేదు, ఇక్కడే ఉంటే ప్రతి నిమిషం నా గుండె కత్తితో కోసినట్టే ఉంది. నేను నా మనస్సును చంపుకోవాలి, లేదా ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని అనుకొని మరుసటి రోజు ఉదయం మధు తన కంపెనీ హెచ్ఆర్కు ఒక ఈమెయిల్ పంపింది. తన ఉద్యోగం బెంగళూరు బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేయమని కోరింది. ఆ కంపెనీకి ఆమె పనితీరు నచ్చడంతో వాళ్ళు వెంటనే అంగీకరించారు. మరో 10 రోజుల్లో బెంగళూరు వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది మధు. అదే విషయం వరలక్ష్మితో చెప్తే వరలక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అమ్మా, మా కంపెనీ వాళ్ళు నన్ను బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. 10 రోజుల్లో నేను బెంగళూరుకి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా ఇదంతా? హఠాత్తుగా బెంగళూరు ఎందుకు? ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావే? ఇక్కడే మరో ఉద్యోగం చూసుకోవచ్చు కదా. అది కాదమ్మా, ఇది నాకు మంచి అవకాశం. బెంగళూరులో అయితే నా కెరీర్ ఇంకా బాగుంటుంది. నీకోసం నేను మళ్ళీ త్వరగా వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని అమ్మను ఒప్పించింది. విషయం తెలుసుకున్న కార్తీక్ మధుకి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాడు. మధు, నువ్వు దూరంగా వెళ్ళినా మనం ఎప్పటికీ స్నేహితులమే. నువ్వు బెంగళూరులో సెటిల్ అయ్యాక మాకు ఫోన్ చేయడం మర్చిపోకు అన్నాడు కార్తీక్. తప్పకుండా కార్తీక్ అని మాత్రమే చెప్పగలిగింది మధు. తన ప్రేమను దాచుకొని తను ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని చూస్తూ దూరంగా వెళ్ళడం మధుకు ఎంతో బాధ కలిగించింది. కన్నీళ్లు పెట్టుకొని తన హృదయాన్ని అక్కడే వదిలేసి వెళ్ళింది. బెంగళూరులో కొత్త జీవితం మొదలుపెట్టింది. మధు పగలంతా ఆఫీస్లో పనిలో మునిగిపోయేది. రాత్రికి అలసిపోయి ఆలోచించడానికి కూడా శక్తి లేక నిద్రపోయేది. అయినా కార్తీక్ జ్ఞాపకాలు మాత్రం ఆమెను వెంటాడేవి. వరలక్ష్మి రోజు ఫోన్ చేసి మాట్లాడినా, కార్తీక్ నిశ్చితార్థం విషయాల గురించి ఏదైనా చెప్పబోతే మధు ఏదో ఒక సాకు చెప్పి ఫోన్ పెట్టేసేది. అలా కొన్ని రోజులు గడిచాయి. మధు కొద్ది కొద్దిగా కార్తీక్ జ్ఞాపకాల నుంచి కోలుకుంటూ ఉంది. ఇంతలో కార్తీక్కు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. కంపెనీ ద్వారా అమెరికాలో జాబ్ ఆఫర్ వచ్చింది. ప్రమోషన్ కూడా వచ్చింది. కార్తీక్, అతని తల్లిదండ్రులు, రమ్య కుటుంబం అంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నిశ్చితార్థం చేసుకొని పెళ్ళిని అమెరికా వెళ్ళిన తర్వాతే చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కార్తీక్ అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ, ఫ్లైట్ టికెట్లు ఇదంతా సిద్ధమైంది. కార్తీక్ అమెరికా వెళ్లాల్సిన రోజుకు కేవలం వారం రోజుల ముందు అతను పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. కంపెనీలో అనుకోని ఆర్థిక పరిస్థితుల వల్ల విదేశాలకు పంపాల్సిన ఉద్యోగుల జాబితాను నిలిపేసింది. అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులు మాత్రమే కొనసాగుతాయని, కార్తీక్ వెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఇక లేదని స్పష్టమైంది. ఒక్క రోజులో కార్తీక్ కలలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. అతను షాక్లోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని రమ్యకు చెప్పాడు. ఆమె జవాబు కార్తీక్ను మరింత కుంగదీసింది. ఏమంటున్నావు కార్తీక్? ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా? అంటే నువ్వు అమెరికా వెళ్ళడం లేదా? రమ్య గొంతులో ప్రేమ కంటే ఎక్కువగా నిరాశ, కోపం కనిపించాయి.
అవును రమ్య, ప్రస్తుతానికి అంతే. కానీ నేను వేరే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. నా టాలెంట్‌కు ఇక్కడ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. వేరే అవకాశాలా? కార్తీక్, నేను నీతో అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలు కన్నాను. ఇక్కడ ఉండి చాలని జీతాలతో జీవితం గడపడానికి నేను సిద్ధంగా లేను. అమెరికాలో సెటిల్ అవ్వాలన్నది నా డ్రీమ్. అసలు నేను నీతో పెళ్ళి కొప్పుకుందే నీకు అమెరికా వెళ్ళే ఆఫర్ వస్తుంది అని. ఆ విధంగా అయినా అమెరికాలో సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. నన్ను క్షమించు కార్తీక్, మనం ఇక పెళ్లి చేసుకోలేము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య. రమ్య అన్న మాటలు కార్తీక్ని ఒక్కసారిగా షాక్లో నిలబెట్టాయి. కొన్నాళ్లకు రమ్య తన ఫోన్ నంబర్ మార్చేసింది. అతని నుండి శాశ్వతంగా దూరమైంది. ఆమె అతని హోదాను, విదేశీ అవకాశాన్ని మాత్రమే ప్రేమించిందని కార్తీక్కు అర్థమైంది. ఆ బాధ, నమ్మిన వాళ్ళు మోసం చేశారనే ఆవేదన అతన్ని మానసికంగా చంపేశాయి. ఆ తర్వాత 3 నెలల పాటు కార్తీక్ ఒక జీవోత్సవంలా మారాడు. తన రూంలో నుంచి బయటికి రాలేదు, సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు. అతని మొహంపై నవ్వు మాయమై నిరాశ మాత్రమే మిగిలింది. అద్దంలో చూసుకొని నేను పనికిరాని వాడిని, ఓడిపోయిన వాడిని అని అరుస్తూ ఉండేవాడు. తన తల్లిదండ్రులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేదు. అప్పుడప్పుడు కిటికీ దగ్గర నిలబడి చచ్చిపోతే ఈ బాధనే ఉండదు అసలు అని అనుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు కార్తీక్ అతిగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతని తల్లిదండ్రులు సమయానికి చూసి తనను వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. కార్తీక్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం వరలక్ష్మికి తెలిసి ఎంతగానో బాధపడింది. వెంటనే బెంగళూరులో ఉన్న మధుకి ఫోన్ చేసింది. మధు, కార్తీక్కి ఏమైందో తెలుసా? అమెరికా ఆఫర్ పోయిందని, రమ్య కూడా వదిలేసిందని. వాడు పిచ్చివాడైపోయాడే. నిన్ననే నిద్రమాత్రలు మింగాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడు పూర్తిగా మామూలు మనిషిలా లేడమ్మా అని వరలక్ష్మి ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు మధు గుండెలో ఒక మెరుపులా తాకాయి. ఆమె చేతిలో ఉన్న ఫోన్ జారిపడింది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. తన ప్రేమించిన వ్యక్తి ఇన్ని కష్టాల్లో ఉన్నాడా? ప్రాణం తీసుకోవాలని అనుకున్నాడా? మరో ఆలోచన చేయకుండా మధు వెంటనే తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నేనిప్పుడే బయలుదేరుతున్నాను, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పింది. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్కి చేరుకుంది మధు. నేరుగా హాస్పిటల్కు వెళ్ళింది. కార్తీక్ను చూసింది. అతన్ని చూస్తే ఆమెకు కన్నీళ్ళాగలేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఉండే కార్తీక్ ఇప్పుడు పాలిపోయిన మొహంతో దీనంగా ఉన్నాడు. మధు డాక్టర్లతో మాట్లాడింది. ఇది తీవ్రమైన డిప్రెషన్. బయట ప్రపంచంతో ఇతనికి సంబంధం తెగిపోయింది. ఈ సమయంలో ఇతనికి మందులతో పాటు బలమైన మానసిక మద్దతు అవసరం. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు నిరంతరం తోడుగా ఉండాలి అని డాక్టర్లు చెప్పడంతో మధు తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. కార్తీక్, నా ప్రేమ నీకు దక్కకపోవచ్చు, కానీ నీ ప్రాణం పోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు మళ్ళీ మామూలు కార్తీక్గా మారే వరకు నేను నీతోనే ఉంటాను అని నిశ్చయించుకొని మధు బెంగళూరులో తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి కార్తీక్కు అంకితమైంది. ఆమె ప్రతిక్షణం అతనితోనే గడిపింది. కార్తీక్ ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు, కళ్ళెత్తి చూడలేదు. నేను చచ్చిపోవాలనుకున్నాను, నువ్వెందుకు వచ్చావు అసలు అని అరిచేవాడు. మధు ఆ మాటలకు బాధపడలేదు. ఆమె ఓపిగ్గా ఉంటూ అతని చేతిని పట్టుకొని కూర్చునేది. కార్తీక్, నేను నీ ఫ్రెండ్ని, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అని చెప్పేది మధు. నెమ్మదిగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. వాళ్ళిద్దరూ కలిసి పక్కింట్లో సరదాగా గడిపిన రోజులు, ఆమె తయారు చేసి ఇచ్చిన కాఫీ, ఇద్దరూ కలిసి చూసిన క్రికెట్ మ్యాచ్లు, ఈ విషయాలు అతనికి గుర్తు చేసేది. కార్తీక్, ఒకసారి నువ్వు నా ల్యాప్టాప్ రిపేర్ చేసావు, గుర్తుందా? అప్పుడు మనం నీ ఫ్రెండ్ కిషోర్ గురించి మాట్లాడుకొని చాలాసేపు నవ్వుకున్నాము. అప్పుడు నువ్వు ఎంతసేపు నవ్వావో, నీ నవ్వు అంత అందంగా ఉండేది అని చెప్పి నవ్వించేందుకు ప్రయత్నించేది. నెమ్మదిగా కార్తీక్ స్పందించడం మొదలుపెట్టాడు. అతడు ఏదైనా తినడానికి నిరాకరిస్తే మధు స్వయంగా తన చేతులతో తినిపించేది. అతని పక్కన కూర్చొని పుస్తకాలు చదివేది, పాటలు వినిపించేది. డిప్రెషన్తో పోరాడటానికి ఆమె అతని చేత చిన్న చిన్న పనులు చేయించేది. ఉదయం కొద్దిసేపు నడవడం, తన గదిని శుభ్రం చేసుకోవడం వంటి పనులు చేయించేది. కార్తీక్, నువ్వు ఓడిపోలేదు. ఒక అవకాశం, ఒక అమ్మాయి, అవి మాత్రమే నీ జీవితం కాదు.
రమ్య నిన్ను ప్రేమించలేదు, నీ హోదాను మాత్రమే ప్రేమించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఇలాంటి కష్ట సమయంలోనే బలంగా నిలబడుతుంది. నువ్వు చాలా తెలివైన వాడివి కార్తీక్. నువ్వు మళ్ళీ ప్రయత్నిస్తే అమెరికా కాదు, అంతకు మించిన చోటికి వెళ్ళగలవు. ఇప్పుడు నువ్వు ఓడిపోతే నీ తల్లిదండ్రులను ఓడించినట్టే అవుతుంది అని మధు చెప్పింది. మధు ప్రేమ, ఆమె ధైర్యం, ఆమె అంకిత భావం ఇవన్నీ కార్తీక్కు మెల్లమెల్లగా లోపలి నుండి శక్తినిచ్చాయి. 3 నెలల ప్రయత్నం తర్వాత కార్తీక్ నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెట్టాడు. అతని కళ్ళలో మళ్ళీ ఒక జీవం, మొహంలో ఒక చిరునవ్వు కనిపించడం మొదలైంది. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకరోజు కార్తీక్ మధుతో ఇలా అన్నాడు. మధు, నువ్వు నా కోసం ఇక్కడికి ఎందుకు వచ్చావు? బెంగళూరు వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకున్నా. నా ప్రేమ గురించి తెలిసినా, నాకు ఉద్యోగం పోయిందని తెలిసినా నువ్వు నా దగ్గరే ఎందుకు ఉండిపోయావు? నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు అని అడిగాడు. మధు ఒక్కసారిగా లోతుగా శ్వాస తీసుకుంది. ఈ క్షణం కోసమే ఆమె తన ప్రేమను 2 సంవత్సరాలుగా దాచుకుంది. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పే అవకాశం రాకపోవచ్చు అని అనుకుంది. కార్తీక్, నేను నిన్నెప్పుడూ మర్చిపోలేదు. నేను ఇక్కడి నుండి బెంగళూరుకి వెళ్ళింది కూడా నీకు, నీ జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని. నేను నిన్ను మొదటిసారి చూసిన రోజే ప్రేమించాను, కానీ ఆ విషయం నీకు చెప్పలేకపోయాను. నువ్వు రమ్యను ప్రేమించావని తెలిసినప్పుడు నా ప్రేమ నీ సంతోషానికి అడ్డు కాకూడదని నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే నా ప్రేమ నిజమైనది, నీ సంతోషమే నాకు ముఖ్యం అనుకున్నాను. నా పెళ్లి సంబంధాలు చెడగొట్టుకున్నది కూడా నా మనసులో నీ స్థానాన్ని ఎవరికీ ఇవ్వకూడదని. కానీ నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు నువ్వేమైపోతావో అని ఒక్కసారిగా భయం వేసింది. నీకు జరిగిన విషయం తెలుసుకొని మరుక్షణం ఆగకుండా ఇక్కడికి వచ్చేశాను. నీకు మళ్ళీ నవ్వు నేర్పించాను. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివయ్యావు. నాకు ఇంతకంటే సంతోషం లేదు అని మధు తన కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పింది. మధు చెప్పిన మాటలకు కార్తీక్ కళ్ళల్లో ఆశ్చర్యం, పశ్చాత్తాపం అన్ని భావాలు ఒక్కసారిగా కనిపించాయి. అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కాసేపటి తర్వాత లేచి ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. కార్తీక్ దగ్గరకు రాగానే మధు గుండె వేగంగా కొట్టుకుంటోంది. మధు, నేను ఎంత తెలివి తక్కువ వాడినంటే, నా పక్కనే నన్ను నిశ్శబ్దంగా ప్రేమించిన ఒక అమ్మాయి ఉందని నేను గుర్తించలేకపోయాను. రమ్య నన్ను ప్రేమించలేదు. నా డబ్బు, నా హోదా వీటిని మాత్రమే ప్రేమించింది. కానీ నువ్వు నా పతనంలో, నా కష్టంలో కూడా నన్ను ప్రేమించావు. నా ప్రాణం పోకుండా కాపాడావు. నిజమైన ప్రేమ అంటే ఇదే కదా. నన్ను ఇంతలా ప్రేమించిన అమ్మాయిని నేను దూరం చేసుకోలేను. నాకు రెండో జీవితాన్ని ప్రసాదించిన నీతోనే నా మిగిలిన జీవితాన్ని గడపాలనుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా మధు అని ప్రేమగా అడిగాడు కార్తీక్. మధు కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు రాలాయి. కానీ అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు. ఎంతో కాలంగా మధు ఈ రోజు కోసమే ఎదురు చూసింది. కార్తీక్ ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత కార్తీక్ మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మధు అతనికి అన్ని విధాలుగా సహకరించింది. కొంతకాలం తర్వాత కార్తీక్ అంతకుముందు వచ్చిన దానికంటే మంచి ఆఫర్తో ఉద్యోగం సంపాదించాడు. కార్తీక్ తల్లిదండ్రులు, వరలక్ష్మి సంతోషానికి అవధులు లేవు. కొన్నాళ్లకు ఇద్దరి కుటుంబాల ఆశీస్సులతో మధు, కార్తీక్ పెళ్లి చేసుకున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన ఇక జీవితం అయిపోయినట్టు కాదు. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఏమో, ఆ తర్వాత నిజమైన ప్రేమ దొరుకుతుందేమో. రమ్య కార్తీక్ ప్రేమలో తన స్వార్థం చూసుకుంది. మధు తన ప్రేమించిన వ్యక్తి పరిస్థితి చూసి కుంగిపోకుండా అతని జీవితాన్ని బాగుపడేలా చేసింది. అతనితో కలిసి సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇది ఇవాల్టి కథ. కార్తీక్ మధుల ప్రేమ ప్రయాణం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.